నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ విషయంలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ బెయిల్ అనేది రద్దు చేశారంటూ వార్తలు వస్తున్నాయి కదా, అది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఆ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ అయింది అంటే, ఆ అబ్బాయి తేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. నిన్నే పాపం తనకి ఏదో అయితే ఒక ఇంజెక్షన్ ఖరీదు 4 లక్షలు ఓకే. ఆ పిల్లోడికి ఇవ్వాలి. ఎక్కడి నుంచో తెప్పించి మరి వీళ్ళే ఆ ఖర్చు అంతా భరించారు. పిల్లోడు కూడా పాపం వెంటిలేటర్ మీదే ఉన్నాడు. ఈ స్ట్రగ్లింగ్ అంటే కొంచెం ఆ తొక్కిసలాటలో ప్రమాద స్థాయికి వెళ్ళింది ఆయన ఆరోగ్యం. ఇది వాస్తవం. సో ఇప్పుడు అతనికి ఆరోగ్యం క్షీణించి తను ఏదో అయిపోతే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్తారు అని కొంతమంది అల్లు అర్జున్ మీద నెగిటివిటీ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా వీళ్ళకి సిగ్గనేది లేదు. ఎందుకు చెప్పనా, నువ్వు అల్లు అర్జున్ని మళ్ళీ బెయిల్ రద్దు చేస్తావంటే దాని అర్థం ఏంటి? శ్రీతేజ్ చచ్చిపోవాలనా? అంతేగా. ఒక పిల్లోడు పాపము వెంటిలేటర్ మీద ఉన్నాడు, నిజంగా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. ఏదో ఊపిరి ఆడుతుంది, మనిషి కదలట్లా కానీ ఊపిరి ఆడుతుంది. వాడు త్వరగా కోలుకోవాలని వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే, నీ పగ కరెక్టే, పర్లా బన్నీ మళ్ళీ జైల్లో పెట్టు అంటున్నావు, నేను అర్థం చేసుకుంటా. బెయిల్ రద్దు చేసి లోపలికి వెళ్ళాలి అంటే ఏంటి? శ్రీతేజ్ చచ్చిపోవాలనా? అంత పెద్ద నోర్లు అసలు ఎలా ఉంటాయో తెలియదు వీళ్ళకి. సిగ్గు ఎగ్గు ఏం లేకుండా రాస్తారు. కానీ సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు బన్నీని అసలు అరెస్ట్ చేశారు కదా, అది దాని గురించి చెప్తున్నా. అది అరెస్ట్ చేయాల్సిన కేసు కాదు, అందుకని చెప్పేసి బెయిల్ ఇచ్చింది. ద ఓన్లీ రీజన్ అక్కడ జరిగింది నువ్వు కారకుడివి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ సిచ్యువేషన్స్ పక్కన పెట్టేస్తే మనిషిగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సెలూన్కి వెళ్ళే హక్కు అల్లు అర్జున్కి లేదా? ఒక సూపర్ మార్కెట్ వెళ్ళే హక్కు అల్లు అర్జున్కి లేదా? సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే హక్కు అల్లు అర్జున్కి లేదా? యాజ్ ఎ హ్యూమన్గా అల్లు అర్జున్గా హక్కు ఉంది. ఇప్పుడు నీకు బ్యూటీ పార్లర్కి వెళ్ళే హక్కు ఉందమ్మా. నేను 1,00,000 మంది ఫాలో అవుతుంటే పాపం నీ తప్పేం లేదు దాంట్లో. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వస్తున్నారు అంటే పాసే రూల్. అతను వెనకాల ఎవడన్నా వెళ్తే అరెస్ట్ గ్యారంటీ అని ఎవడు రాడు? వెళ్తాడు అల్లు అర్జున్ ఎక్కడికన్నా. అల్లు అర్జున్కి వెళ్ళే హక్కు ఉందమ్మా, హాస్పిటల్కి వెళ్ళే హక్కు ఉంది, ఒంటరిగా రోడ్డు మీద నడిచే హక్కు లేదా? మార్నింగ్ వాక్ చేసే హక్కు లేదా? అంతేనా? ఆయన ఎందుకు కట్టేస్తున్నావు నువ్వు బయటికి వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటున్నావు. సో నువ్వు రావద్దు అంటున్నావు. లా అండ్ ఆర్డర్ సమస్యని మీరు పరిష్కరించాలా, లా అండ్ ఆర్డరే పరిష్కరించుకోవాలా. అంతేగాని నీ వల్ల అని చెప్పేసి అతని నైతిక హక్కుల్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. అందుకే ఈ కేసు చెల్లదు అంటున్నా. నీకు అర్థమైందా? రావచ్చు, అల్లు అర్జున్ సినిమా చూసే హక్కు లేదా అమ్మ? పాపం యాజ్ ఎ మనిషిగా చూడు, నువ్వు హీరో వదిలేయి, ఆ పుష్ప వదిలేయి. ఆయన హక్కది పుట్టినందుకు. ఆయన హక్కులను గౌరవించాల్సిన బాధ్యత మంది. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అల్లు అర్జున్ ఒంటరిగా ఎయిర్పోర్ట్కి కూడా రావచ్చు. అందరూ ఎగబడుతున్నారు అంటే ఎగబడొద్దు అని చెప్పండి, రూల్స్ పాస్ చేయండి. ఏ స్టార్ హీరో కానీ, ఏ పబ్లిక్ ఫిగర్ కానీ, ఏ పొలిటీషియన్ కానీ బయటికి వస్తే ఎవడైనా సరే వెళ్ళి హే అని మీద పడ్డారనుకోండి, వాళ్ళందరిని అరెస్ట్ చేస్తామని గట్టిగా చేయండి. ఎవడు రాడు బయటికి. అది కదా నీకు సమస్య. అల్లు అర్జున్ వచ్చాడు బయటికి, ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఎగబడి 3 మహిళలు చచ్చిపోతారు, నాకు అని. నెక్స్ట్ వెళ్ళి శిల్పరామం పోతాడు, అందరి మీద పడతారు. ఒక వండర్లా పోతాడు, అందరూ మీద పడతారు. అంటే అల్లు అర్జున్ వండర్లా వెళ్ళకూడదా? అల్లు అర్జున్ శిల్పరామం వెళ్ళకూడదా? హుస్సేన్ సాగర్ చూడకూడదా? బేసిక్గా చెప్పు. తన హక్కులు తనకు ఉన్నాయి కదా. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు వీళ్ళు పరిష్కరించుకోవాలి అవి. అల్లు అర్జున్ ఆపడం కాదు. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన కూడా అల్లు అర్జున్ సంబంధమే లేదు. వాళ్ళు చూసుకో. ఇక్కడికి ఒక ఆయన వస్తున్నాడంటే ఏదో అయ్యిద్ది అంటే వీళ్ళందరూ చూసుకోవాలి. ఆయన రాకూడదనే ఆపగలిగే హక్కు ఎవరికి లేదు. ముందు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇచ్చాడు కదమ్మా, ఇచ్చారు, ఇంటిమేషన్ ఇచ్చారు, ఇవ్వలేదని నేను చెప్పలా. ఇంటిమేషన్ ఇచ్చారు. వీళ్ళ వెర్షన్ ఏంటి? నువ్వు రావద్దని కూడా మేము ఒక లెటర్ పాస్ చేసాం, అది వీళ్ళకి అందలేదు, లేదా అందినా వీళ్ళు పట్టించుకోలేదేమో అని చెప్పేసి. ఇది ఓవరాల్గా జరిగింది.